సో ఇన్ దిస్ సెక్షన్ వీఆర్ గోయింగ్ టు సీ అబౌట్ పైథాన్. అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు వరకు అసలు డేటా అంటే ఏంటి, ఏమి ఇంట్రడక్షన్. సో అలానే మనం లాస్ట్ క్లాసెస్లో చూసాం కదా. సో బట్ ఈ క్లాస్కి వచ్చేసరికి మనం పైథాన్ అంటే ఏంటి, సో పైథాన్ ఎవరు డెవలప్ చేశారు, సో పైథాన్ని ఎలా డిజైన్ చేశారు, ఏంటి ఏమి అనేసి దాని గురించి తెలుసుకుందాం ఇక్కడ. సో వాట్ ఈస్ పైథాన్ ప్రోగ్రామింగ్? పైథాన్ ఈజ్ ఎ సింపుల్, పవర్ఫుల్ అండ్ హై లెవెల్ ఇంటరాక్టివ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో ఇది చాలా సింపుల్ అండ్ ఆల్సో మోస్ట్ పవర్ఫుల్ లాంగ్వేజ్, అలానే హై లెవెల్ లాంగ్వేజ్, హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో ఇంటరాక్టివ్ లాంగ్వేజ్. మీన్స్ వీ కెన్ ఇంటరాక్ట్ వెరీ ఈజీలీ విత్ ద పైథాన్. ఎంత ఈజీ అంటే మనం ఏదైనా ప్రోగ్రామింగ్ అనేది పైథాన్లో చూస్తే మనకు ఫండమెంటల్ నాలెడ్జ్ ఉంటే చాలు, ఆటోమేటిక్గా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అలానే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ప్రొసీజర్ ఓరియంటెడ్ అని చెప్పి టూ కాన్సెప్ట్స్ ఉంటాయి. ప్రొసీజర్ ఓరియంటెడ్ అంటే ఫంక్షన్స్ యూజ్ చేసి రాస్తాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే కనుక ఓఓపి కాన్సెప్ట్స్ లైక్ క్లాస్, ఆబ్జెక్టివ్ యూజ్ చేసి రాస్తాం అనమాట. ఓకే, సో అది ఎలా ఏంటి ఏమి అనేది చూద్దాం. అండ్ ఆల్సో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. స్క్రిప్ట్ అంటే ఏంటిదంటే జస్ట్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా మనకు కంప్లీట్ గా స్టేట్మెంట్స్ కూడా మనం ప్రింట్ చేయొచ్చు పైథాన్ లో. అలా పైథాన్ ఈజ్ ఎ జనరల్ పర్పస్ అండ్ పోర్టబుల్ లాంగ్వేజ్. ఇది ఒక జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో పోర్టబుల్ లాంగ్వేజ్. పోర్టబుల్ అంటే ఇక్కడ మనం ఏదైనా అప్లికేషన్ పైథాన్ తో డెవలప్ చేస్తే ఇంకొక అప్లికేషన్ ఆల్రెడీ సిలో కానీ జావాలో కానీ డెవలప్ అయ్యి ఉంటే మనం దాంతో ఇంటిగ్రేషన్ అయినా చేయొచ్చు, దాన్ని ఎంబెడ్డింగ్ అంటాం. లేదా ఒక అప్లికేషన్ ని మనం పైథాన్ లో డెవలప్ చేసాం, అది విండోస్ లో వర్క్ చేస్తే దాన్ని మ్యాక్ కానీ లేదంటే లైనక్స్ కూడా మనము ఇంప్లిమెంట్ చేయొచ్చు. దాన్నే మనం పోర్టబిలిటీ అంటాం. అంటే ఈజీ టు క్యారీ అన్నమాట ఎక్కడికైనా కానీ. సో లైక్ డెవలప్మెంట్ అనేది ఒక చోట డెవలప్ చేసి ఇంకొక చోటికైనా మనం దాన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు. అదే మనం సి తీసుకున్నాం అనుకోండి, సి వచ్చేసి విండోస్ లో డెవలప్ చేస్తే మళ్ళీ లైనక్స్ లో అదే సి వర్క్ చేయదు. దానికి మనం ఏం చేయాలంటే ప్రోగ్రామ్ మార్చాలి. అలానే సి ప్రోగ్రామ్ ఏదైతే విండోస్ డెవలప్ చేసామనుకో అది మనం మ్యాక్ లో చేయాలన్నా కూడా కొంచెం ప్రోగ్రామింగ్ అనేది చేంజ్ చేయాలి అలా అన్నమాట. అండ్ ఆల్సో పైథాన్ ఈజ్ ఎ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ హూ డెవలప్డ్ దిస్ పైథాన్ ప్రోగ్రామింగ్ అంటే గైడో వ్యాన్ రాసమ్ డెవలప్డ్ పైథాన్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అట్ నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇన్ నెదర్లాండ్స్. ఓకే, సో హీ ఈజ్ అ డచ్ సైంటిస్ట్, ఓకే, మ్యాథమెటిషియన్. ఈ డెవలప్డ్ దిస్ పైథాన్, అతను ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది డెవలప్ చేశాడు. ఇతను ఎలా డెవలప్ చేశాడు, సో ఇందులో ఏమేమి యూజ్ చేసి డెవలప్ చేశాడు అనేది కూడా మనం చూద్దాం. కాకపోతే ఇతను డెవలప్ చేసింది 1989లో అయితే, బట్ ఇది అవైలబిలిటీకి వచ్చింది 1991లో. దీనికి వచ్చేసి ఇతను పైథాన్ అనే ఎందుకు ప్రోగ్రామ్కి నేమ్ ఇచ్చాడు అంటే హీ లైక్స్ మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్ ఇంగ్లీష్ డైలీ సీరియల్ అన్నమాట. అదొక వెబ్ సీరియల్ లాగా మనకు హెచ్పిఓలో టెలికాస్ట్ అయ్యేది 19 సంథింగ్ ఆ టైంలో. సో దానికి నేమ్ వచ్చేసి మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్. ఇట్స్ కామెడీ సిరీస్ అనమాట. మనం ఏమనుకుంటామంటే సర్కస్ ఏమో ఇది అనుకుంటాం, కానీ యాక్చువల్ సర్కస్ కాదు. సో అదొక సిరీస్ అన్నమాట. సో కామెడీ వెబ్ సిరీస్, దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు ఇది అనమాట. సో హీ హాస్ టేకెన్ ద వర్డ్ పైథాన్ ఫ్రమ్ దట్ సిరీస్ అండ్ ఆల్సో కెప్ట్ ఇట్ ఫర్ ద లాంగ్వేజ్. సో దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి అతను, సో జస్ట్ ఎ మినిట్, సో మైక్రోసాఫ్ట్ ఇస్ గెటింగ్ సమ్ అడ్వర్టైజ్మెంట్. సో అలా ఇతను దానికి నేమ్ కూడా ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వై పైథాన్ ప్రోగ్రామింగ్ అంటే పైథాన్ వర్క్స్ అండ్ విండోస్, లైనక్స్, మ్యాక్, రాస్బెర్రీ 5, ఎన్విడియా బోర్డ్స్, పింక్ అండ్ ఎఫ్పిజిఏ బోర్డ్స్. సో ఇవేంటిదంటే ఇక్కడ మనకు విండోస్లో అయినా వర్క్ చేయొచ్చు పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది, లైనక్స్లో కూడా చేయొచ్చు, మ్యాక్లో కూడా చేయొచ్చు. రాస్బెర్రీ 5 అంటే ఇంకా మనం ఎలక్ట్రానిక్స్ డివైజెస్లో ప్రోగ్రామ్ అనేది డంప్ చేయాలంటే, సో ఒక మనకి ఎలక్ట్రానిక్ చిప్ ఉంటుంది, ఆ చిప్లోకి మనం ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా సో మనం ఈ రాస్బెర్రీ 5 ద్వారానే చేయగలుగుతాం. అలానే ఎన్విడియా బోర్డ్స్, మనం ఇప్పుడు ల్యాప్టాప్స్ చూస్తున్నాం, మన సిస్టమ్స్ కానీ ల్యాప్టాప్స్ అన్ని ఎన్విడియా బోర్డ్స్ తోటి వస్తున్నాయి. అంటే కంప్లీట్ గా హార్డ్వేర్ అనేది కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది. అంటే లైక్ హై ప్రాసెస్ చూస్తున్నాం, ఆ ప్రాసెస్ లో కూడా మనం ఇది యూజ్ చేస్తాం. అలానే పింక్ బోర్డ్స్ అని చెప్పనేసి ఇది కూడా ఒక ఎలక్ట్రానిక్ సంబంధించిన బోర్డ్స్ అన్నమాట. సో ఎఫ్పిజిఏ ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేటెడ్ అర్రే అని చెప్పనేసి ఇది కూడా సంథింగ్ బోర్డ్స్ అన్నమాట. అంటే లైక్ మనకి చిప్స్ ఉంటాయి కదా, రకరకాల చిప్స్, వాటిల్లో కూడా మనం పైథాన్ యూజ్ చేస్తాం. ఫ్యూ లైన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్, ఎందుకంటే పైథాన్ అనేది చాలా తక్కువ లైన్స్ లో మనం ప్రోగ్రామ్ రాయొచ్చు. అదే మనం జావాలో 50 లైన్స్ లో ప్రోగ్రామ్ రాస్తే పైథాన్ లో వచ్చేసి ఒక 5 లైన్స్ లో మనం ప్రోగ్రామ్ కంప్లీట్ చేయొచ్చు, అంత తక్కువ ఉంటుంది. ప్రోటోటైపింగ్ ఆఫ్ ద పైథాన్ ప్రోగ్రామింగ్ ఈజ్ వెరీ ఫాస్ట్. ప్రోటోటైపింగ్ అంటే ఇంకా చాలా సింపుల్ వేలో మన దీని యొక్క ప్రోటోటైప్ ఉంటుంది, అంటే లైక్ డిజైన్.
సో ఆ డిజైన్ అనేది చాలా సింపుల్ ఉంటుంది, మనం దాన్ని కూడా మనం ఈజీగా రాసేయచ్చు. సింటాక్స్ ఈ సేమ్ లైక్ నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఇట్ రిలీజ్ అండ్ ఇండెంటేషన్. ఇండెంటేషన్ అంటే స్పేస్ అన్నమాట. మనం ఏదైనా లూప్ రాస్తున్నాం అనుకోండి, ఆ లూప్ లో ప్రోగ్రామ్ అనేది ఆ లూప్ కి సంబంధించి ఉండాలి కాబట్టి దాన్ని మనం ఇండెంటేషన్ తీసుకుంటాము. ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఫర్ లూప్ తీసుకుందాం అనుకోండి పైథాన్ లో. సో ఫర్ ఐ ఇన్ రేంజ్, ఇది ఒక ఫంక్షన్ అన్నమాట, రేంజ్ ఆఫ్ 10. ఈ రేంజ్ ఫంక్షన్ వచ్చేసి 0 to 9 వరకు తీసుకుంటుంది. 0 to 9 ఎందుకంటే 10 కదా. ఇక్కడ పైథాన్ అనేది ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో బేస్డ్ ఇండెక్స్, అది గుర్తుపెట్టుకోండి. పైథాన్ ఎప్పుడు జీరో నుంచే స్టార్ట్ అవుతుంది. సో 0 1 2 3 4 5 6 7 8 9, సో టోటల్ 10 ఉంటాయి అనమాట. సో దట్స్ వై ఇక్కడ రేంజ్ వచ్చేసి 10 అంటే 10 ఎలిమెంట్స్. ఇక్కడ మనం ఇంకోలా కూడా చెప్పొచ్చు, 10 - 1 = 9. అంటే ఏంటి, అప్ టు 0 to 9 వరకు తీసుకుంటుంది అని దాని మీనింగ్, ఇట్లా కూడా చెప్తారు. సో ఇక్కడ ఏదైతే నెంబర్ n ఉంటే n-1 అన్ని నెంబర్స్ తీసుకుంటుంది. దాని మీనింగ్ ఏంటంటే జీరో నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ ఇప్పుడు మనం ఏదైనా ప్రోగ్రామ్ రాసామనుకోండి ఈ లైన్ కి కిందనే. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏదైనా రాసామనుకోండి, ప్రింట్ అని చెప్పనేసి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ పైథాన్, ఇది రాశాను నేను. పైథాన్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది పైథాన్ని ప్రింట్ చేస్తుంది, బట్ ఎలా ప్రింట్ చేస్తుంది అంటే ఓన్లీ వన్ టైం మాత్రమే ప్రింట్ చేస్తుంది. బట్ నేను 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటే దానికి ప్రోగ్రామ్ రాశాను కదా. అప్పుడు ఈ ప్రింట్ స్టేట్మెంట్ నేను ఏం చేయాలి అంటే ఇన్సైడ్ దిస్ లూప్ లో పెట్టాలి. దానికి మనం ఏం చేస్తామంటే ఒక ట్యాబ్ స్పేస్ తీసుకుంటాం, ఒక ట్యాబ్ స్పేస్. ఓకే, సో దీని కింద తీసుకున్నప్పుడు ప్రింట్ పైథాన్ అని చెప్పనేసి అన్నాను అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది అంటే పైథాన్ అనేది 10 టైమ్స్ నాకు డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఒకసారి బదులు 10 సార్లు నేను పైథాన్ ని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ స్పేస్ ఏదైతే ఉందో ఈ ట్యాబ్ స్పేస్ ని మనం ఏమంటామంటే ఇండెంటేషన్ అంటాం. ఈ ఇండెంటేషన్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే, సో ఏదైతే ప్రోగ్రామ్ ఈ లూప్ లోపల రాసిన ప్రోగ్రామ్ ఉందో అదంతా దీని లూప్ కి సంబంధించింది అని చెప్పి మనం ఇంటర్ప్రిటర్ కి తెలియజేయడానికి మనం ఈ స్పేస్ లో రాస్తున్నాం అనమాట. అలానే ఇక్కడ కోలన్ అని చెప్పనేసి ఇస్తున్నాం. ఈ కోలన్ కూడా ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే కోలన్ ఇచ్చావో దాని తర్వాత రాస్తున్న ప్రోగ్రామ్ అంతా ఈ లూప్ కి సంబంధించిందే అనేసి, ఇన్సైడ్ ద లూప్ లోనే ఉంటుంది అనేసి మెన్షన్ చేయడం కోసం మనం ఇక్కడ కోలన్ ఇస్తున్నాము. కోలన్ ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే సింటాక్స్ ఎర్రర్ అనేది మనకు వస్తుంది అనమాట, సింటాక్స్ ఎర్రర్. సో అది ఎలా వస్తుంది ఏంటి అనేది మొత్తం ఇవన్నీ కూడా మనం చూద్దాము. సో అదొకటి అలాగనమాట. సో ఇట్ రిలీజ్ అండ్ ఇండెంటేషన్, వైట్ స్పేస్ అంటారు దాన్ని. స్కోప్ ఆఫ్ లూప్స్, మనం లూప్స్ కూడా రాస్తాం, ఫంక్షన్స్, తర్వాత క్లాసెస్ కూడా రాస్తాం అనమాట. లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ద పైథాన్ ఈస్ 3.14 ఆల్ఫా. సో 3.14 ఆల్ఫా. సో ఇది ఎలా తెలుసుకోవాలి నాకు లేటెస్ట్ వర్షన్ అంటే, సో python.org, సో python.org, సో www.python.org అని చెప్పనేసి మనం వెబ్సైట్కి వెళ్తే అక్కడ మనకు కంప్లీట్ గా పైథాన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వెళ్తున్నా, ఇక్కడ చూద్దాం మనం. సో python.org అని, సో ఇక్కడ చూడండి ఇది కంప్లీట్ గా పైథాన్. ఓకే, డౌన్లోడ్స్, తర్వాత డాక్యుమెంటేషన్, కమ్యూనిటీ, సక్సెస్ స్టోరీస్, న్యూస్, ఈవెంట్స్, ఇలా ప్రతిదీ ఉంటుంది. ఇక్కడికి వస్తే ఇంకా డౌన్లోడ్స్. ఈ డౌన్లోడ్స్ లో పైథాన్ చూడండి 13.3 అని చెప్పానండి, బట్ లేటెస్ట్ వర్షన్ వచ్చేసి ఇక్కడ చూడండి. సో ఇప్పుడు చూడండి, సో 2025 7/5/2025 పైథాన్ 3.140 బేటా. సో మనం ఇప్పటివరకు ఆల్ఫా చూసాం, బట్ ఇప్పుడు బీటా వచ్చింది. ఎప్పటి నుంచి వచ్చింది అది? జస్ట్ ఒక 4 days బ్యాక్ అప్డేట్ అయింది. 7th డే 5th month అండ్ దెన్ 2025. దానికి ముందు ఉన్నది ఏంటి, 2025 3.14 ఆల్ఫా కాస్త ఇప్పుడు బీటా వర్షన్ వచ్చింది అనమాట. ఎవ్రీడే అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ డౌన్లోడ్ చేయాలి అనుకుంటే ఇంకా ఇక్కడికి వెళ్ళండి డౌన్లోడ్స్. సో ఈ డౌన్లోడ్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి మీకు 3.14 ప్రీ రిలీజ్, మీకు ఏది కావాలో ఆ వర్షన్ ఉంటుంది. ఓకే, సో 3.9, 3.11 రకరకాల వర్షన్స్ ఉంటాయి. ఎన్ని వర్షన్స్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద 2 నుంచి కూడా ఉంటుంది అనమాట. పైథాన్ అనేది 2 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి సో అక్కడి నుంచి వర్షన్ అనేది మనకు అప్ టు 3.14 వరకు ఉంటుంది, ఓల్డ్ వర్షన్స్ తో సహా ఉంటుంది. ఇంకొకటి మీరు దేనికి వర్క్ చేయాలి ఇక్కడ చూడండి. సో విండోస్ కా, మ్యాక్, అదర్ ప్లాట్ఫామ్స్ కా అనేది కూడా మనకి ఇక్కడ ఉంటుంది. విండోస్కి అయితే విండోస్కి, మ్యాక్ అయితే మ్యాక్కి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఏంటి ఏమనేది కూడా మనం చూద్దాం. సో ఓకే, సో హియర్ లేటెస్ట్ పైథాన్ వర్షన్. సో పైథాన్ లేటెస్ట్ వర్షన్ వచ్చేసి సో 3.14 బీటా ఉందన్నమాట. ఓకే, ప్రీవియస్గా ఆల్ఫా ఉండేది. ఇప్పుడు మనకు సో python.org నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సో అక్కడికి వెళ్ళేసి మీరు విండోస్కి అయితే .exe ఫైల్ వస్తుంది. అదే మ్యాక్కి అయితే కనుక సో తర్వాత ఎక్స్టెన్షన్ ఫైల్ వచ్చేసి సంథింగ్ లైక్ ఏదో ఫైల్ నేమ్ ఉంటుంది. సో డీతో స్టార్ట్ అవుతుంది. అండ్ లైనక్స్కి అయితే కనుక కమాండ్ ఉంటుంది.
సో లైనక్స్కి అయితే కనుక సో జస్ట్ కమాండ్ ఉంటుంది. మీరు ఏంటిదంటే టర్మినల్ ఓపెన్ చేసేసి, సో టర్మినల్ ఓపెన్ చేసేసి, సో మీరు జస్ట్ టర్మినల్లో ఈ కమాండ్ కాపీ చేస్తే ఆటోమేటిక్గా పైథాన్ ఇన్స్టాల్ అవుతుంది. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే లైనక్స్లో డిఫాల్ట్గా పైథాన్ ఇన్స్టాల్ అయ్యే ఉంటుంది. సో బై డిఫాల్ట్ పైథాన్ ఈస్ గోయింగ్ టు బి ఇన్స్టాల్డ్. ఓకే, పైథాన్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్డ్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ లైనక్స్లో ఏ వర్షన్ ఉంటుంది అంటే ఇది ఆల్వేస్ కనెక్టెడ్ విత్ ద పైథాన్ లేటెస్ట్ వర్షన్. సో ఈ లేటెస్ట్ వర్షన్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. మనం దాన్ని ఏం చేయాలంటే డౌన్ గ్రేడ్ చేసుకోవాలి. డౌన్ గ్రేడ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఏదైతే కమాండ్ ఉందో దాంట్లో కమాండ్లో మనం పైథాన్ ఈక్వల్స్ టు 3.9 అనో లేదంటే ఇంకా ఈక్వల్స్ టు 3.10 .0 అనేసి మనం మెన్షన్ చేయాలి. ఇప్పుడు మనకు రన్ అవుతుంది 3.14.0 బీటా. బట్ మీరేంటి 3.9 3.10 అంటున్నారు. సో ఇక్కడ 3.11 ఉంది, 3.12 ఉంది, 3.13 ఉంది కదా. ఇవన్నీ ఎందుకు వద్దు అనేసి అంటే ఈ టూ పైథాన్ వర్షన్స్లోనే మ్యాక్సిమం డెవలప్మెంట్ జరిగింది. డెవలప్మెంట్ అంటే ఎక్కడ, ఏ మీద ఎక్కువ డెవలప్మెంట్ జరిగింది ఈ ఫేజ్లోనే అనమాట పైథాన్లో. సో అది ఎలా జరిగింది అంటే, సో ఇక్కడ మనకి మెషిన్ లెర్నింగ్ కానీ డీప్ లెర్నింగ్ కానీ ఏవైనా అప్లికేషన్స్ ఈ ఎన్విరాన్మెంట్స్లోనే జరిగాయి. అందుకు మనం వర్షన్ కూడా మనం పైథాన్ 3.9 3.10 ఇన్స్టాల్ చేసుకుంటే చాలా వరకు మనకి సో ఏంటిదంటే ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ప్రాబ్లమ్స్ అంటే ఏంటిదంటే ఇంకా ఇన్స్టలేషన్ ప్రాబ్లమ్స్ కానీ స్పెసిఫికేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివి ఏవి ఉండవు అనమాట. మనము ఆల్వేస్ 3.14 కానీ 3.13 కానీ డౌన్లోడ్ చేసుకుంటే మనకు సో వీ నీడ్ టు ఫేస్ సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఏంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటే ఇంకా సో ఈ కమాండ్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే పైథాన్లో లైబ్రరీస్ ఉంటాయి, మనకి ప్యాకేజెస్ అంటాం. సో ప్యాకేజెస్ అంటాం. ఈ ప్యాకేజెస్ అనేది ఏమవుతాయి అంటే ఇంకా అప్డేట్ అయ్యి ఉంటాయి లేదా డెప్రికేట్ అయ్యి ఉంటుంది. డెప్రికేట్, సో డెప్రికేట్ అంటే రిమూవ్డ్. సో రిమూవ్డ్ టోటల్గా ఈ కమాండ్ అనేది ఈ డెప్రికేట్ అయిపోయింది, ఇది పని చేయదు అనేసి దానికి ఆల్టర్నేట్గా ఇంకొక కమాండ్ చూసుకోవాలి. అప్పుడు ఎలా తెలుసుకోవాలి మనము అంటే ఎప్పుడైతే మనకు ఇన్స్టలేషన్ చేస్తున్నామో మనకి ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చినప్పుడు సో దిస్ వర్షన్ ఈజ్ డెప్రికేటెడ్, దీస్ లైబ్రరీస్ డెప్రికేటెడ్ అని వచ్చినప్పుడు మనం దాన్ని కాపీ పేస్ట్ చేసుకొని కాపీ తీసుకొని అంటే దాన్ని కాపీ చేసుకొని మనం బ్రౌజర్లోకి వెళ్ళి పేస్ట్ చేసినా కూడా సరిపోతుంది. లేదంటే ఇంకా స్టాక్ ఓవర్ఫ్లో మనం ఎప్పుడైతే పేస్ట్ చేయగానే మనకి స్టాక్ ఓవర్ఫ్లోకి కనెక్ట్ అవుతుంది. సో స్టాక్ ఓవర్ఫ్లోకి కనెక్ట్ అవుతుంది. వన్స్ స్టాక్ ఓవర్ఫ్లో కనెక్ట్ అయితే అక్కడ వాళ్ళు డీటెయిల్డ్ అప్లికేషన్ ఇస్తారనమాట. అంటే ఏంటిది, డెప్రికేట్ అయ్యింది కాబట్టి ఏ వర్షన్ వాడుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి. లేదంటే ఇన్ కేస్ ఆన్సర్ అనేది స్టాక్ ఓవర్ఫ్లోలో లేకపోతే సెకండ్ ఆప్షన్ గిట్ హబ్ అనమాట. సో ఈ గిట్ హబ్లో పక్కాగా మనకి ఆన్సర్ అయితే దొరుకుతుంది. అది కూడా మనకి డైరెక్ట్గా లింక్స్ అనేది మనకి చూపించేస్తారు. కాబట్టి ప్రాబ్లం లేదు, మనకి ఎక్కడ ప్రాబ్లం అనేది ఉండదు. బట్ కాకపోతే బెటర్ డెవలప్మెంట్ కోసం ఏంటిదంటే 3.9 3.10 మనం డౌన్లోడ్ చేసుకుంటే చాలా చాలా బెస్ట్ అనమాట. అందుకనేసి ఎప్పుడు సో 3.9 3.10 డౌన్లోడ్ చేయమని చెప్తాను. ఇప్పుడు నేను చెప్పినట్టుగా సో మీరు 3.10 3.9 కోసం వెతుకుతున్నారు, మీకు దొరకలేదు అనుకున్నాను. అప్పుడు ఏం చేయాలి, సో మీరు ఎక్కడికి వెళ్ళి సో జస్ట్ డౌన్లోడ్ పైథాన్, బ్రౌజర్లో పైథాన్ 3.10 అంతే. ఇలా కొట్టారనుకోండి, ఇక్కడ చూడండి 3.10 రిలీజ్, ఇక్కడికి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ఇక్కడ చూడండి మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫైల్స్, రకరకాల ఫైల్స్ ఉన్నాయి. మ్యాక్ ఓఎస్కి అయితే ఇంకా సి దిస్ ఎస్ఐజీ ఫైల్. ఓకే, ఎస్ఐజీ ఫైల్ ఓకే. బట్ మ్యాక్లో డౌన్లోడ్ అయ్యే ఫైల్ నేమ్ వేరే ఉంటుంది. విండోస్కి అయితే ఇక్కడ చూడండి రికమెండెడ్ 32 బిట్ అనేది లేదు, అది సిస్టమ్స్ ఓల్డ్ సిస్టమ్స్కి. ప్రజెంట్ వచ్చేసి విండోస్ ఇన్స్టాలర్ అయితే ఇదే అనమాట. సో ఇలా అనమాట. జస్ట్ మీరు దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. అది ఎలా డౌన్లోడ్ అవుతుంది అంటే పైథాన్ డౌన్లోడ్, ఇక్కడ చూడండి పైథాన్ ఇన్స్టాలేషన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి పైథాన్ 3.9 కానీ 3.10 డౌన్లోడ్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి రికమెండెడ్ కదా, దీన్ని మీరు జస్ట్ క్లిక్ చేస్తే చాలా ఆటోమేటిక్గా మీకు 27.9 MBనో 30 MBనో ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి డౌన్లోడ్ అయిన తర్వాత .exe ఫైల్ డౌన్లోడ్స్లో కానీ మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ దాన్ని డబల్ క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు ఇన్స్టాల్ లాంచర్ ఫర్ ఆల్ యూజర్స్ రికమెండెడ్ అని ఇలా ఉంటుంది. బట్ యాడ్ పాత్ అనేది కూడా మీరు క్లిక్ చేయండి ఇక్కడ. ఓకే, సెకండ్ దాంతో నేను ఇక్కడ చూడండి మెన్షన్ చేశాను యాడ్ పాత్ 3.9 కూడా ఓకే క్లిక్ చేసి ఇక్కడికి వెళ్ళి ఇన్స్టాల్ నవ్ అని కొట్టాను. వన్స్ మీరు అలా కొట్టగానే సెటప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇది జస్ట్ మహా అంటే ఒక 10 to 5 minutes 5 to 10 minutes లోపల ఇన్స్టాల్ అయిపోతుంది, వెరీ తక్కువ టైంలోనే. సో సెటప్ వాజ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. ఇప్పుడు మీరు దీన్ని క్లోజ్ చేయొచ్చు. మీరు సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు, అవును పైథాన్ ఇన్స్టాల్ అయ్యిందా లేదా, నాకు ఎట్లా తెలుస్తుంది, నేను ఎలా తెలుసుకోవాలి అంటే
మీరు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ స్టార్ట్ బటన్కి వెళ్ళి సో ఆల్కి వెళ్తే ఇక్కడ మీరు ఎక్కడైతే మీరు పీ దగ్గరికి వెళ్ళండి. ఓకే. సో ఇక్కడ చూడండి పైథాన్ 3.9 ఇన్స్టాల్ అయ్యింది. ఇందులో ఏమేమి ఉన్నాయి? ఐడిఎల్ఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఐడిఎల్ఈ, పైథాన్ 3.9 మాన్యువల్ 64 బిట్ మాడ్యూల్స్. ఓకే, ఇవన్నీ ఇన్స్టాల్ అయ్యాయి. ఓకే. సో ఇప్పుడు ఇది ఇంకొక రకంగా కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే పైథాన్ ఇన్స్టాల్ అయిందా లేదా అంటే కమాండ్ విండోస్ ఆర్ ప్రెస్ చేసి సిఎండి అని టైప్ చేస్తే మనకి నార్మల్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. అక్కడికి వెళ్ళి జస్ట్ పైథాన్ అని టైప్ చేయండి. ఇక్కడ చూడండి 3.9.13 ఆటోమేటిక్గా పైథాన్ అని కొట్టగానే మీరు ఇక్కడికి లోపలికి వెళ్తారు, పైథాన్ లోపలికి వెళ్తారు. ఇక్కడ వర్షన్ కూడా మీకు చూపించేస్తారు 3.9.13 మీరు ఏ వర్షన్ ఇన్స్టాల్ చేశారు స్పెసిఫిక్గా కమాండ్ ప్రాంప్ట్లో. ఇది నార్మల్ కమాండ్ ప్రాంప్ట్. ఇందులో వచ్చేసి మనము వర్షన్ ఏంటి అని అడగాల్సిన పని లేదు. ఈ 3 డాట్స్ మనం ఏమంటామంటే చౌరాన్ అంటాం. ఓకే, రిమెంబర్ దట్ ఈ 3 డాట్స్ని చౌరాన్ అని కూడా అంటాము. సో యాక్చువల్గా యూజువల్ నొటేషన్లో సో హియర్ ఇలా 3 డాట్స్ ఉంటే దీన్ని మనం సో చౌరాన్ అంటాం. ఎందుకు ఇలా అంటే ఇంకా ఎందుకుంది ఇలా 3 ఆరోస్ ఎందుకు వచ్చేది అంటే ఇది వచ్చేసి ఏంటిదంటే రెడీ టు టేక్ ద ప్రోగ్రామ్. రెడీ టు టేక్ ప్రోగ్రామ్ అంటే ఏంటి మీనింగ్? ఆర్ యు రెడీ టు రైట్ ద ప్రోగ్రామ్ అంటే మనం రెడీగా ఉన్నామా ప్రోగ్రామ్ రాయడానికి? మీరు ప్రోగ్రామ్ రాస్తే నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి ఇది మనకు ఇండికేషన్ ఇస్తుంది అనమాట. దాన్ని మనం చౌరాన్ అంటాం. ఇప్పుడు మీరు ఏదైనా ప్రోగ్రామ్ రాశారనుకోండి, ఆ ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చి అవుట్పుట్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ చౌరాన్ వస్తుంది. అదే మీరు ఈ కమాండ్ ప్రాంప్ట్ నుంచి నేను బయటికి రావాలి, ఇప్పుడు నేను డైరెక్ట్గా క్లోజ్ చేయకుండా సో ఇప్పుడు నేను పైథాన్ నుంచి బయటకు రావాలంటే కంట్రోల్ చేసి ప్రెస్ చేసి ఎంటర్ కొట్టండి చాలు, మీరు అవుట్పుట్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. మళ్ళీ నేను పైథాన్ లోపలికి వెళ్ళాలి అంటే జస్ట్ పైథాన్ అని టైప్ చేయండి చాలు, ఆటోమేటిక్గా లోపలికి వెళ్తారు పైథాన్. సో హియర్ నెక్స్ట్ కంట్రోల్ జెడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అయిపోయింది. ఇక అంతే, తర్వాత క్లోజ్ చేసేసేయండి. ఇది ఒక వే అనమాట ఇన్స్టాలేషన్. ఓకే. సో అలా మనకి పైథాన్ లేటెస్ట్ వర్షన్ 3.14 బీటా. సో ఇది నేను అప్డేట్ చేసుకుంటాను. సో వేర్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఈజ్ యూజింగ్, ఎక్కడ వాడుతున్నారు పైథాన్ ప్రోగ్రామింగ్ అంటే ఏఐలో వాడుతున్నారు, ఐఓటీలో వాడుతున్నారు, వెబ్ అప్లికేషన్లో వాడుతున్నారు, బిగ్ డేటాలో వాడుతున్నారు, డేటాబేస్ అప్లికేషన్స్లో వాడుతున్నారు, డెస్క్టాప్ అప్లికేషన్స్, నెట్వర్క్ ప్రోగ్రామింగ్, తర్వాత గేమ్స్లోను, డేటా అనాలిసిస్లోను, ఎవ్రీవేర్ అనమాట. ప్రతి చోట మనము పైథాన్ని వాడుతూనే ఉన్నాము. పైథాన్ అనేది ఎవ్రీవేర్ వాడుతూనే ఉన్నారు. తర్వాత హూ ఆర్ యూజింగ్ దిస్ పైథాన్ ప్రోగ్రామింగ్ అంటే ఎవరు వాడుతున్నారు? ఇంతకుముందు ఎక్కడ వాడుతున్నారు అని తెలుసుకున్నాం, బట్ ఇప్పుడు ఎవరు వాడుతున్నారు అంటే ఎవ్రీ కంపెనీ. బట్ వాటిల్లో మెయిన్గా కొన్ని కంపెనీస్ అనమాట. గూగుల్ కానీ, యూట్యూబ్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఐబిఎం కానీ, నాసా కానీ, యాపిల్, ఫేస్బుక్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, తర్వాత లింక్డ్ఇన్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, క్వాల్కమ్, డ్రాప్ బాక్స్, ట్విట్టర్. మన ఇండియన్ ఆర్గనైజేషన్స్కి వచ్చేసరికి డిఆర్డిఓ, ఇస్రో, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ప్రతి ఒక్కరు పైథాన్ వాడుతున్నారు ఇప్పుడు. ఓకే. అలానే ఈ పైథాన్ని ఎలా డెవలప్ చేశారు అనేది ఇక్కడ చూద్దాం, విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే పైథాన్ అనేది ఒక సింగిల్ ప్రోగ్రామింగ్ కాదు, మల్టిపుల్ ప్రోగ్రామింగ్స్. అంటే ఏంటి? ఫ్రూట్ మిక్చర్ అంటారు దీన్ని పైథాన్. ఎందుకు ఫ్రూట్ మిక్చర్ అనాలి అంటే రకరకాల ఫ్రూట్స్ అన్నిటిని కలిపి ఒక సాలడ్ లాగా మనం డిజైన్ చేసినట్టు, లైక్ యాపిల్స్, బనానా, తర్వాత నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్, తర్వాత మిల్క్, కర్డ్, తర్వాత బటర్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి దాంట్లో కొంచెం స్వీట్నర్స్, ఇవన్నీ యాడ్ చేసి ఫ్రూట్స్ యాడ్ చేస్తే అదే మనకి ఫ్రూట్ మిక్చర్ లాగా ఎంత టేస్టీగా ఉంటుందో ఈ పైథాన్ కూడా అంతే విధంగా. సో రకరకాల ప్రోగ్రామింగ్స్ యూజ్ చేసుకొని డెవలప్ చేశారు. సో ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఫ్రమ్ సి నుంచి వచ్చేసి సి లాంగ్వేజ్ నుంచి ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ తీసుకున్నారు. ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫంక్షన్స్ ద్వారా అంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ని మల్టిపుల్ టైమ్స్ రాయడం కంటే ఒక్కసారి ఫంక్షన్ రాసి ఆ ఫంక్షన్ని మనం ఎన్నిసార్లు కాల్ చేసినా మనకి అవుట్పుట్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. అంటే రిపీటెడ్లీ రిక్వైర్డ్ అండ్ ఆల్సో రీప్రొడ్యూసబిలిటీ అండ్ రిపీటెడ్లీ రిక్వైర్డ్ అండ్ ఆల్సో ఫర్ బెటర్మెంట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కోసం ఫంక్షన్స్ అనేది వాడతాం. దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే సి ప్రోగ్రామింగ్ నుంచి తీసుకున్నాం. అలానే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ C++ అండ్ జావా. సో ఇందులో పైథాన్లో మనకి సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఓఓపి కాన్సెప్ట్స్ ఉన్నాయి. వీటిని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే జావా, తర్వాత C++. ఈ ఓఓపి కాన్సెప్ట్స్ ఫస్ట్ డిజైన్ చేసింది జావాలో, తర్వాత అక్కడి నుంచి వచ్చాయన్నమాట. సో ఇది కూడా మనం యూజ్ చేస్తాము. ఇందులో వచ్చేసి మనకు క్లాస్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్, సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో రెఫరెన్స్ వేరియబుల్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ వేరియబుల్స్, తర్వాత మెథడ్స్, కన్స్ట్రక్టర్, డెస్ట్రక్టర్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి తర్వాత నెక్స్ట్ 4 పిల్లర్స్,
ఇలా రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. చాలా సింపుల్ కాన్సెప్ట్స్, అసలు ఎంత ఈజీ ఉంటాయంటే అంత ఈజీ ఉంటాయి. అదే ఫంక్షన్స్ రాయాలనుకోండి, సిలో అయితే మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. బట్ పైథాన్లో వచ్చేసి ఒకే ఒక కీవర్డ్ ఉంటుంది అనమాట. కీవర్డ్ అనేది, అసలు కీవర్డ్ అంటే ఏంటి అనేది కూడా చూద్దాం. డెఫ్ అంటే కనుక డిఫైన్ అనమాట. సో డిఫైన్, ఇది ఒక్క కీవర్డ్ యూజ్ చేసి మనం ఫంక్షన్ రాస్తాం అంతే. ఇంకా వేరే వేరే ఏం లేదు, ఇంకా ఓన్లీ డెఫ్ అనేది ఒకటి చాలు. ఓకే. సో ఈ క్లాస్లో మనం ఏదైతే క్లాస్ రాస్తున్నామో ఆ క్లాస్లో ఇవన్నీ ఉంటాయి. సో మొత్తం ఇవన్నీ కన్స్ట్రక్టరు, డిస్ట్రక్టరు, 4 పిల్లర్స్ అవన్నీ క్లాస్లోనే వచ్చేస్తాయి. అవి ఎలా వస్తాయి ఏంటి అనేది కూడా మనము అక్కడికి వెళ్ళినప్పుడు తెలుసుకుంటాం. అలానే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఫ్రమ్ పెర్ల్ అండ్ షెల్ స్క్రిప్ట్. పెర్ల్, షెల్ స్క్రిప్ట్ అనేవి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. దాని నుంచి కూడా మనం స్క్రిప్టింగ్ అనేది తీసుకున్నాం. అంటే ఏంటి? సో ఈ స్క్రిప్టింగ్ లో ప్రింట్, హలో, సో వెల్కమ్ టు పైథాన్ ప్రోగ్రామింగ్. సో ఇది కైండ్ ఆఫ్ స్ట్రింగ్ అన్నమాట. లైక్ స్క్రిప్ట్, ఇది కూడా ఒక స్క్రిప్ట్ లాగానే అనమాట వర్క్ చేస్తుంది. ఓకే. సో స్క్రిప్ట్ టైప్ మీన్స్ కమ్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్, లేదంటే సింటాక్స్ లాగా చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట. ఓకే. అలా తర్వాత నెక్స్ట్ మాడ్యులర్ ప్రోగ్రామింగ్, లైక్ మాడ్యులర్ త్రీ నుంచి మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం. అసలు మాడ్యూల్స్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మాడ్యూల్స్ ఏదైనా సరే పైథాన్ ఫైల్ ఉంటుందా, పైథాన్ ఫైల్ అంటే ఏంటి, మనం పైథాన్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ ప్రోగ్రామ్ ని మనం ఏదైనా సేవ్ చేసుకోవాలి. ప్రోగ్రామ్ మనం ఎక్కడైనా సేవ్ చేసుకుంటాం కదా, ప్రోగ్రామింగ్ ని సేవ్ చేసుకుంటాం. ఆ సేవ్ చేసుకున్న ఫైల్నే మనం మాడ్యూల్ అంటాం. అంతే సింపుల్. ఈ మాడ్యూల్స్ వచ్చేసి 2 ways లో మనం సేవ్ చేసుకుంటాం. ఒకటి .py ఫైల్ అని, .ipynb అంటే py అంటే పైథాన్ ఫైల్, ipynb అంటే ఇంటరాక్టివ్ పైథాన్ నోట్బుక్ ఫైల్. ఇది కేవలం జూపిటర్ కి మాత్రమే వర్క్ చేస్తుంది. అసలు జూపిటర్ అంటే ఏంటి ఏమి అనేది కూడా చూద్దాం. .py అనేది రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ లైక్ రిమైనింగ్ ఐడిఈస్, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ లో .py తోటి సేవ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ విజువల్ స్టూడియో ఉంది. విజువల్ స్టూడియో ఓపెన్ చేసి మీరు ఒక న్యూ పైథాన్ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ రాసి సేవ్ చేస్తే అది మనకు .py లో సేవ్ అవుతుంది. ఎలాగైతే మనకి ఇమేజ్ అనేది జేపీజీ ఫార్మాట్, సో ఇమేజ్ వచ్చేసి జేపీజీ, సో పిఎన్జీ ఫార్మాట్ ఇలా అయితే ఉంటాయి, జిప్ ఫార్మాట్ ఇలా ఎలా అయితే ఉంటాయో సేమ్ మనకి ప్రోగ్రామ్స్ అనేది పైథాన్ ప్రోగ్రామ్ అనేది 2 ways లో మనము సేవ్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి .py ఫైల్, ఇంకోటి వచ్చేసి .ipynb ఫైల్ అనమాట. ఇది కేవలం జూపిటర్ కి మాత్రమే వర్కౌట్ అవుతుంది. జూపిటర్ అంటే ఏంటి ఏమనేది అనకొండ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత తెలుసుకుందాం. ఓకే. ఇలా అన్నమాట. దీన్ని మాడ్యులర్ నుంచి మాడ్యులర్ ప్రోగ్రామింగ్. తర్వాత సింటాక్టికల్ ఫార్మ్ ఫ్రమ్ సి అండ్ ఏబిసి లాంగ్వేజెస్. ఇప్పుడు మనకి సింటాక్స్ ఉంటాయి. సింటాక్స్ అంటే ఏంటి? రూల్ అన్నమాట. సింటాక్స్ అంటే ఏంటిదంటే రూల్. సో ఏంటి రూలు? మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే, ఒక అవుట్పుట్ తీసుకురావాలంటే దానికి ఒక రూల్, సింటాక్స్ ఉంటుంది. ఆ రూల్ ప్రకారమే నువ్వు అవుట్పుట్ అనేది తీసుకొని రాగలుగుతావు. అది ఆ సింటాక్స్ మనం రిమెంబర్ చేయాలి. ఈ సింటాక్స్ రిమెంబర్ చేయడానికి కూడా మనం కష్టపడాల్సిన పని లేదు. ఎందుకు అంటే చాలా సింపుల్ గా ఉంటుంది. అది ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్, వైల్ ఇవే మనకు ఉన్నవి లూప్స్. పైథాన్లో ఎన్ని లూప్స్ ఉన్నాయి అంటే ఫర్ లూప్, వైల్ లూప్ మాత్రమే ఉంది. ఓకే. వీటిని లూప్స్ అంటాం. ఓకే. ఇటరేటర్స్ అని కూడా అంటాం. ఇటరేటర్స్ అంటే కంప్లీట్ గా ప్రోగ్రామ్ ఇటరేట్ అవుతూనే ఉంటుంది. అంటే సో నువ్వు ఒకసారి పైథాన్ అనేది 10 times ప్రింట్ చేయాలన్నా, మీ పేరు 10 సార్లు రాయాలన్నా, మామూలుగా అయితే 10 సార్లు రాయడం కంటే ఒకసారి రాసి 10 సార్లు ప్రింట్ చేయడం. దానికి మనకు సింటాక్స్ అనేది ఉంటుంది. ఈ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఐ ఇన్ ఎనీ ఫంక్షన్, సో ఎనీ ఫంక్షన్, సో హియర్ ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇది ఎనీ ఫంక్షన్ అంటే ఏం తీసుకోవచ్చు? రేంజ్. ఫర్ ఐ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10, ఈ కోలన్ అనేది కంపల్సరీ. తర్వాత ఇండెంటేషన్కి వెళ్ళి ప్రింట్, ఇక్కడ నేను ప్రసాద్ అని చెప్పనేసి ఇస్తాను. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇది 10 సార్లు ప్రసాద్ని ప్రింట్ చేస్తుంది. అది ఎలా ప్రింట్ చేస్తుంది ఏంటి అనేది చూద్దాం. ఓకే. మనం ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు చూద్దాం. ఇక్కడ ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఎనీ ఫంక్షన్, ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఎనీ ఫంక్షన్. ఓకే. సో వీఆర్ గోయింగ్ టు రైట్ ప్రింట్ ప్రసాద్ ఫర్ ఐ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10. దిస్ ఈస్ ద సింటాక్స్. ఇక్కడ సింటాక్స్ నేమ్ ఏంటిది? ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ద ఎనీ ఫంక్షన్. దీన్ని గుర్తుపెట్టుకోలేమో మనము అంటే ఫర్ లూప్కి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. జస్ట్ వన్ టైం మనం చూడగానే మనకు గుర్తొచ్చేస్తుంది. అలానే మీరు ఫంక్షన్ రాయాలనుకుంటే డెఫ్ ఫంక్షన్ నేమ్ తర్వాత పారామీటర్స్. సో పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ కూడా కోలన్ తీసుకోవాలి. ఓకే. తర్వాత ఇండెంటేషన్కి వెళ్ళిన తర్వాత బాడీ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి లాజిక్, ప్రోగ్రామ్ లాజిక్, బాడీ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో బాడీ ఆఫ్ ద ప్రోగ్రామ్ అంటేనే లాజిక్. ఏం లాజిక్ రాస్తారో ఆ లాజిక్ ఇక్కడ రాస్తాం. ఇంకోటి ఏంటంటే డాక్ స్ట్రింగ్ ఉంటుంది ఇక్కడ. డాక్ స్ట్రింగ్ అంటే ఏంటిదంటే నువ్వు ఈ ఫంక్షన్ రాస్తున్నావు, అది ఏం చేస్తుంది ఆ ఫంక్షన్ అనేది నువ్వు
రాయాలి అనుకుంటే, అంటే వేరే వాళ్ళకి అర్థం కావడానికి నువ్వు రాయాలనుకుంటే ఇక్కడ 1 లైన్ 2 లైన్స్ సెంటెన్స్ అనేది నువ్వు రాయొచ్చు. ఈ ఫంక్షన్లో నేను వచ్చేసి ప్రసాద్ అని చెప్పనేసి 10 సార్లు ప్రింట్ చేస్తున్నాను అనేది నువ్వు రాయాలనుకుంటే ఇక్కడ రాయొచ్చు. ఐఎమ్ ప్రింటింగ్ ప్రసాద్ 10 టైమ్స్ బై యూజింగ్ దిస్ ఫంక్షన్ అని చెప్పి ఇక్కడ మీరు స్టేట్మెంట్ రాయొచ్చు. లాజిక్ కూడా రాసిన తర్వాత ఫంక్షన్ని కాల్ చేయడం. సో ఫంక్షన్ నేమ్ అంతే, అయిపోయింది. సో ఫంక్షన్ నేమ్ తర్వాత ఇక్కడ పారామీటర్స్, ఇక్కడ ఏవైతే పారామీటర్స్ తీసుకుంటారో ఇక్కడ ఫంక్షన్ ఇనిషియలైజేషన్లో డిక్లరేషన్లో ఇక్కడ అదే పారామీటర్స్ని మనం కాల్ చేస్తాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ అది. ఇంతే ఇంతే, ఇంకా మనం ఇంకేం లేదు. ఇంకా సింటాక్స్ అంటే సో ఏంటి, ఒకే కీవర్డ్ డెఫ్, ఫంక్షన్ నేమ్, పారామీటర్స్, తర్వాత డాక్ స్ట్రింగ్, బాడీ, లాజిక్ అనేది యాజ్ యూజువల్, తర్వాత కాల్ దట్ ఫంక్షన్ అండ్ పారామీటర్స్, అయిపోయింది సింటాక్సింగ్. ఇంతకు మించి వేరే కాంప్లెక్స్ సింటాక్సెస్ అయితే అస్సలు లేవు అనమాట. చాలా సింపుల్ సింటాక్సెస్ ఉంటాయి, ఇదే కాంప్లెక్స్ సింటాక్స్. సో సింటాక్స్ పైథాన్లో ఉన్న అన్నిటిలో కంటే, ఓకే అట్లా అనమాట. సో ఈ సింటాక్సింగ్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకుందాం, సి అండ్ దెన్ ఏబిసి లాంగ్వేజెస్ నుంచి తీసుకుందాం. సో పైథాన్ ఈజ్ నాట్ ఏ సింగిల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. వాట్ ఆర్ దోస్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్? మీకు సి, ఏబిసి, C++, జావా, మాడ్యులా అండ్ పెర్ల్ అండ్ షెల్ స్క్రిప్ట్ నుంచి తీసుకున్న కాన్సెప్ట్స్ తోటి డిజైన్ చేసింది మనం పైథాన్ అనమాట. సో తర్వాత నెక్స్ట్ అండి వెబ్ అండ్ ఇంటర్నెట్ డెవలప్మెంట్. ఇట్ హ్యాస్ అ లైబ్రరీ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రోటోకాల్ నీడెడ్ ఫర్ ద వెబ్ డెవలప్మెంట్. మనము పైథాన్ ద్వారా ఏం చేయొచ్చు అనేసి అంటే ఏంటిది, సో మనకు ప్రోగ్రామ్ నేర్చుకున్న తర్వాత నేను నెక్స్ట్ ఏం చేయాలి, పైథాన్ ప్రోగ్రామ్ నేర్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎటువైపు యూజ్ అవుతుంది అంటే ఇంకా పైథాన్ వచ్చేసి 3 వేస్లో యూజ్ అవుతుంది. ఒకటి అనలిటిక్స్లో యూజ్ అవుతుంది, సో ఈ అనలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకోటి వచ్చేసి సో ఏఐ ఆర్ డేటా సైన్స్లో యూజ్ అవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా సైన్స్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్లో యూజ్ అవుతుంది. ఈ వెబ్ డెవలప్మెంట్లో ఎక్కడ యూజ్ అవుతుంది అంటే కనుక మనకు 2 ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి, జాంగో, ఫ్లాస్క్ అండ్ పిరమిడ్. ఇవి ఎక్కువగా యూజ్ చేసేది. ఎక్కువగా 90% జాంగో యూజ్ చేస్తారు, ఆల్మోస్ట్ 8% ఫ్లాస్క్ యూజ్ చేస్తే, జస్ట్ 1% పిరమిడ్ యూజ్ చేస్తే, ఇంకా అదర్స్ ఉన్నాయి. అదర్ ఫ్రేమ్ వర్క్స్ 1% యూజ్ చేస్తారు. ఫ్రేమ్ వర్క్స్, సో ఫ్రేమ్ వర్క్స్, ఓకే అంటే ఏంటి అంటే ఇప్పుడు పైథాన్ నేర్చుకున్నావు, ఈ ఫ్రేమ్ వర్క్ యూజ్ చేసుకొని నువ్వు వెబ్ డెవలప్మెంట్ చేయగలుగుతావు. వెబ్ అప్లికేషన్, సో వెబ్ అప్లికేషన్ దానికి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్, సో ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్. సో బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ అంటే ఇంకా ఫ్రంట్ పేజ్, దీనికి మనం సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్, సో రియాక్ట్ ఇలాంటివి కూడా నేర్చుకోవచ్చు. అదే బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి జాంగో అనమాట. బ్యాక్ ఎండ్లో ఏమవుతుంది, ఏదైనా సరే డైనమిక్ నేచర్ కావాలి అనుకుంటే మనకి ఫ్రేమ్ వర్క్ కావాలి, బ్యాక్ ఎండ్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏ డేటా సైన్స్లో ఎలా యూజ్ అవుతుంది అంటే ఇంకా అప్లికేషన్స్ని బిల్డ్ చేయడానికి. ఎక్కడ ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే ఎనీ టైప్ ఆఫ్ అప్లికేషన్స్, ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ దిస్ మనం డిస్కస్ చేసిన వాటి అన్నిటికి సంబంధించి. సో మెషిన్ లెర్నింగ్లో కానీ, డీప్ లెర్నింగ్లో కానీ, ఎన్ఎల్పి కానీ, తర్వాత ఓపెన్ సివిలో కూడా మనం సో ఈ పైథాన్ అనేది జెన్ఐలో కూడా మనం వాడతాం అనమాట పైథాన్. ఇక్కడ అనలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి అనలిటిక్స్లో ఎక్కడ వాడతాము అంటే ఇంకా సేమ్ ఇక్కడ ఏదైతే పండాస్ తర్వాత నంపై ఉందో ఇక్కడ కూడా అంతే, పండాస్, నంపై. సో నంపై తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్. బట్ అపార్ట్ ఫ్రమ్ ఇట్, సో ఇక్కడ మనం ఏంటిదంటే ఏదైనా ఒక రిపోర్టింగ్ టూల్ లైక్ ట్యాబ్లు కానీ, సో పవర్ బిఐ కానీ నేర్చుకున్నాం అనుకోండి, మనం అప్పుడు అనలిటిక్స్ కిందికి వస్తాం. ఎందుకంటే కంప్లీట్గా ఓన్లీ అనాలిసిస్ మాత్రమే చేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం, ఏఐలో అంటే క్లాసిఫికేషన్, ప్రిడిక్షన్ చేస్తాం. సో క్లాసిఫికేషన్ అండ్ సో ప్రిడిక్షన్ చేస్తాం. బట్ జెన్ఏఐలో ఏం చేస్తారంటే డేటాని క్రియేట్ చేస్తాం, న్యూ డేటాని. సో డేటా క్రియేషన్ జరుగుతుంది, వీటిని యూజ్ చేసుకొని వీటన్నిటిని యూజ్ చేసుకొని. సో అలా అనమాట. ఇక్కడ వచ్చి అనలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, అదే అనలిటిక్స్ అనేది డేటా సైన్స్లో ఒక పార్ట్ అనమాట, సబ్ పార్ట్. బట్ కాకపోతే పైథాన్ నేర్చుకుంటే మనం 3 డిఫరెంట్ వేస్కి మనము షిఫ్ట్ అవ్వచ్చు. ఇక్కడైతే కాంప్లెక్స్, అన్నిటికంటే కాంప్లెక్స్ ఏదంటే ఇదే అనమాట వెబ్ డెవలప్మెంట్. ఎందుకంటే ఇక్కడ మనం డిఎస్ఏ నేర్చుకోవాలి, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథం. 90% కంప్లీట్ ప్రోగ్రామ్ అనేది బ్యాక్ ఎండ్ డెవలపర్ తోటి లింక్ అయి ఉంటుంది. సో అదొకటి. బట్ ఇక్కడ వచ్చేసి చాలా సింపుల్ వే ఆఫ్ డెవలప్మెంట్స్ ఉంటాయి, అప్లికేషన్స్ కానీ ఎవ్రీథింగ్. ఇదైతే ఇంకా డెడీసీ అనమాట. సో ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఇక్కడ పవర్ బి ఒకటి నేర్చుకుంటే అనలిటిక్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోవచ్చు. అట్లా చాలా సింపుల్గా ఉంటుంది. అది మన పైథాన్కి సంబంధించి వే అనమాట. సో ఇక్కడ చూడండి, టూల్స్ లైక్ జాంగో, ఫ్లాస్క్ ఆర్ మచ్ ఈజియర్. అండ్ దెన్ డిస్కస్, తర్వాత వరల్డ్స్ మోస్ట్ పాపులర్ బ్లాగ్ కామెంట్ హోస్టింగ్ సైట్. ఇది ప్రీవియస్లీ దీన్ని డెవలప్ చేసింది కూడా డిజాంగో, పైథాన్ తోటే. అండ్ ఇన్స్టాగ్రామ్ ఇస్ డిజాంగో పాడ్. ఇన్స్టాగ్రామ్ని ఎలా డెవలప్ చేశారంటే పైథాన్ ఫ్రేమ్ వర్క్ తోటి డెవలప్ చేశారు. ఫైర్ ఫాక్స్ కూడా పైథాన్ ఫ్రేమ్ వర్క్ తో డెవలప్ చేశారు. అలానే నాసా వెబ్సైట్ కూడా పైథాన్ ఫ్రేమ్ వర్క్ తోటే డెవలప్మెంట్ జరిగింది అనమాట. అంటే ఏంటి, ప్రీవియస్లో నాసా ఎప్పటి నుంచో ఉంది, కానీ ప్రీవియస్ డెవలప్మెంట్ ఏది అంటే అదర్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఉంటాయి. బట్ వాళ్ళు వచ్చేసి పైథాన్ తోటి మళ్ళీ రీడెవలప్మెంట్ చేసినట్టు ఉన్నారు. ఓకే, అది
సైంటిఫిక్ అండ్ న్యూమరికల్ అప్లికేషన్స్కి వచ్చేసరికి ఇట్ హ్యాస్ అ లైబ్రరీస్ ఇన్ నంపై పాండాస్. సైపై అంటే ఇంకా సైంటిఫిక్ పైథాన్. సై పై పై పీవై మీన్స్ పైథాన్, ఎస్సీవై మీన్స్ సైంటిఫిక్ పైథాన్, నంపై మీన్స్ న్యూమరికల్ పైథాన్, ఎన్యూఎం నమ్ మీన్స్ న్యూమరికల్, పీ మీన్స్ పైథాన్. పండాస్ అంటే ఇంకా లైక్ ఫర్ డేటా మ్యానిపులేషన్ అంతే. సో మేక్స్ కాంప్లెక్స్ మ్యాథమెటికల్, స్టాటిస్టికల్ అండ్ ప్రాబబిలిటీ థియరీ ఆపరేషన్స్ వెరీ ఈజీలీ. సో మ్యాట్లాబ్ వచ్చేసి ఏదైతే ఉందో మనకి మ్యాట్లాబ్ అనేది సపరేట్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. అది C++, జావాలో బిల్డ్ అయింది. ఇప్పుడు మ్యాట్లాబ్ కూడా పైథాన్ తోటి బిల్డ్ అవుతుంది. డన్ బై పైథాన్ యూజింగ్ సైపై అండ్ పైథాన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ మ్యాట్లాబ్. మ్యాట్లాబ్ అనేది ఒక ఆర్గనైజేషన్, ఒక ప్రోగ్రామింగ్ కూడా. సో VLSI వీటిలో అన్నిట్లోనూ లైక్ ఎంబెడెడ్ సిస్టమ్స్లోనూ మ్యాట్లాబ్ వాడతారు. ఇప్పుడు అది కూడా పైథాన్ తోటే డిజైన్ అవుతుంది. ఓకే, అప్లికేషన్స్ ఎక్కడ వాడతారు అంటే పైథాన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అప్లికేషన్స్, 3D గ్రాఫిక్స్, 3D CAD అప్లికేషన్స్, కంప్యూటర్ విజన్, సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్లోను, నెట్వర్కింగ్ అప్లికేషన్స్లోను, డేటాబేస్ అప్లికేషన్స్లోను, రోబోటిక్స్లోను, ఎడ్యుకేషన్లోను, బ్యాంకింగ్, ఫినాన్స్, ఇన్సూరెన్స్, ఆటోమేషన్, స్క్రిప్టింగ్ అండ్ టెస్టింగ్, స్టాక్ మార్కెట్ అండ్ ట్రేడింగ్, రియల్ ఎస్టేట్, GUI అప్లికేషన్స్, యానిమేషన్ అండ్ సో ఆన్. అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఓపెన్ సోర్స్, ఫ్రీ అండ్ కెన్ ఎడిట్ సోర్స్ కోడ్. ఓపెన్ సోర్స్ అంటే ఇంకా ఫ్రీ టు ఇన్స్టాల్ అండ్ ఫ్రీవేర్ అంటేనే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓపెన్ సోర్స్ అంటే మనకి ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఏది ఎడ్యుకేషన్ పర్పస్గా కానీ, రీసెర్చ్ పర్పస్గా కానీ, బట్ డెవలప్మెంట్ పర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏదైనా ఒక ప్రోడక్ట్, ఇప్పుడు మనం పైథాన్ ప్రోగ్రామ్ యూజ్ చేసి ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏదైనా ఒక న్యూ ప్రోడక్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సెన్సార్, ఏదైనా పైథాన్ ప్రోగ్రామ్తో సెన్సార్ డిజైన్ చేద్దాం అనుకుంటాం. బట్ దీనికి సెన్సార్ కావాల్సిన కోడ్ ఆల్రెడీ రెడీగా అవైలబిలిటీ ఉందనుకో, ఆ కోడ్ని మనం డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసి మనం సెన్సార్ డిజైన్ చేయగలం. అప్పుడు ఏం చేయాలి, లైసెన్స్ అనేది తీసుకోవాలి. సో లైసెన్స్, అందుకే దీన్ని GPL అంటారు, జనరల్ పబ్లిక్ లైసెన్స్. అంటే ఏంటిదంటే మనం ఎప్పుడైనా కానీ స్టడీ పర్పస్ కోసం కానీ, రీసెర్చ్ పర్పస్ కోసం అయితే కనుక పైథాన్ యూజ్ చేసుకోవచ్చు. అదే డెవలప్మెంట్, ఏదైనా ప్రోడక్ట్ని సో మనం తీసుకొని రావాలనుకుంటే మార్కెట్లోకి ఖచ్చితంగా లైసెన్స్ అయితే తీసుకోవాలి. దానికి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అదొకటి మెయిన్ థింగ్. అండ్ డైనమికల్లీ టైప్, నో నీడ్ టు స్పెసిఫై ద టైప్ ఆఫ్ ద వేరియబుల్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యూజింగ్ ఇట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ అంటే ఏంటంటే ఇక్కడ సో డైనమికల్లీ టైప్ అండ్ స్టాటికల్లీ టైప్. సో స్టాటికల్లీ టైప్డ్ అంటే ఏంటంటే మనకు వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫండమెంటల్ డేటా టైప్స్ అనమాట. డేటా టైప్స్ ఉంటాయి, ఫండమెంటల్ డేటా టైప్స్. ఎనీ ప్రోగ్రామింగ్కి ఫండమెంటల్ డేటా టైప్స్ ఉంటాయి. అవి ఏంటిదంటే ఇంటీజర్, ఫ్లోట్, తర్వాత స్ట్రింగ్, సో బూలియన్, తర్వాత కాంప్లెక్స్. ఓకే, ఏంటిది ఇంటీజర్ అంటే ఇంటీజర్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి 10 అని. ఫ్లోట్ అంటే 10.0 ఫ్రాక్షన్ నెంబర్స్ని. స్ట్రింగ్ అంటే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అని కోట్లో సింగిల్ కోట్, డబుల్ కోట్. బూలియన్ అంటే 0 కానీ 1 కానీ. ఓకే, కాంప్లెక్స్ అంటే 10 ప్లస్ J10, సో J20 ఇది. సో వీటిని కాంప్లెక్స్ నెంబర్స్ అంటారు. వీటిని ఫండమెంటల్ డేటా టైప్స్ అంటారు. ఇప్పుడు నువ్వు ఏదైనా ప్రోగ్రామ్ రాయాలనుకో, C కానీ, C++ కానీ, జావా కానీ తీసుకుంటే దీన్ని స్టాటికల్లీ టైప్డ్ ప్రోగ్రామ్ అంటారు. స్టాటికల్లీ టైప్డ్ ప్రోగ్రామ్ అంటారు. ఎందుకు స్టాటికల్లీ టైప్డ్ ప్రోగ్రామ్ అంటే వీటిని మనము టైప్ స్పెసిఫై చేయాలి. టైప్ స్పెసిఫై చేయడం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు వాల్యూ ఉంది, వేరియబుల్ ఉంది. వాల్యూ అంటే కనుక సమ్ అమౌంట్, సమ్ కైండ్ ఆఫ్ వాల్యూ. అది ఏ టైప్ ఆఫ్ వాల్యూ అవ్వచ్చు, ఇంటీజర్ వాల్యూ అవ్వచ్చు, ఫ్లోట్ వాల్యూ అవ్వచ్చు, కాంప్లెక్స్, లేదంటే స్ట్రింగ్ అవ్వచ్చు, బూలైన్ అవ్వచ్చు. వేరియబుల్ అంటే ఏంటంటే సో టు స్టోర్ వాల్యూ. సో మనము వాల్యూని స్టోర్ చేసుకోవాలంటే వాల్యూని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసేదాన్ని వేరియబుల్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ A=10 అన్న అంటే ఏంటి, ఏ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఇంటీజర్ని రిప్రజెంట్ చేస్తుంది. అదే A=10.0 అన్నాం అనుకో, ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఏ అనేది ఫ్లోట్ రిప్రజెంట్ చేస్తుంది. అదే నువ్వు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అయితే ఫస్ట్ నువ్వు ఇంట్ ఏ, తర్వాత ఫ్లోట్ ఏ, ఫ్లోట్ బి అని, లేదంటే ఇంకా కాంప్లెక్స్ C అనేసి, లేదంటే క్యార్ D అనేసి ఇట్లా మెన్షన్ చేయాలి ఈ ప్రోగ్రామ్స్. బట్ దీన్ని స్టాటికల్లీ టైప్డ్ ప్రోగ్రామ్ అంటాం. అంటే ఏంటిది, డేటా టైప్ని కంపల్సరీగా మనం స్పెసిఫై చేయాలి. బట్ అదే పైథాన్కి వచ్చేసాం అనుకో, డైనమికల్లీ టైప్డ్ అంటే ఏంటి, A=10 అని ఇవ్వగానే ఆటోమేటిక్గా ఇంటర్ప్రిటర్. సో ఇంటర్ప్రిటర్ ఎలా అర్థం చేసుకుంటుంది అంటే బికాస్ ఆఫ్ PVM, పైథాన్ వర్చువల్ మెషిన్. సో పైథాన్ వర్చువల్ మెషిన్ అనేది ఉంటుంది ఒకటి, అది ఏంటనేది చెప్తాను నెక్స్ట్ సెషన్లో.
సో నువ్వు ఎప్పుడైతే ఏజ్ ఈక్వల్స్ టు 10 అని ప్రోగ్రామ్ లో ఇచ్చావో ఈ పీవీఎం అనేది ఇంటర్ప్రిటర్ కి ఏమని చెప్తుంది అంటే ఏ అనేది ఒక ఇంటీజర్ దాని వాల్యూ 10 ఉంది అని చెప్పి చెప్పేస్తుంది ఆటోమేటిక్ గా. ఇక్కడ మనం ఇంట్ అని చెప్పి స్పెసిఫై చేయాల్సిన పని లేదు. దాని డైనమికలీ టైప్డ్ ప్రోగ్రామింగ్ అనేసి అంటారనమాట. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. అదే స్టాటికల్లీ అంటే కనుక మనం సో టైప్ అనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ ఏజ్ ఈక్వల్స్ టు 10.0 అంటే ఆటోమేటిక్ గా పీవీఎం ఇంటర్ప్రిటర్ కి ఏం చెప్తుంది, ఇది ఫ్లోట్ వాల్యూ అని. ఏజ్ ఈక్వల్స్ టు సో పైథాన్ అని ఇచ్చామనుకో, పైథాన్ ప్రోగ్రామింగ్ ఇక్కడ ఏం చెప్తుంది ఇంటర్ప్రిటర్, పీవీఎం ఇంటర్ప్రిటర్ ఏం చెప్తుంది అంటే ఇది స్ట్రింగ్ డేటా అని చెప్పని చెప్తుంది ఆటోమేటిక్. అలాగనమాట. సో ఇది కంప్లీట్ గా మనం ఇప్పటి వరకు చూసిన పైథాన్. సో వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. సో ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ ఆపోజిట్ టు కంపైల్డ్ ప్రోగ్రామింగ్. ఇంటర్ప్రిటర్ కంపైలర్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఇంటర్ప్రిటర్ లైన్ బై లైన్, కంపైలర్ అట్ ఏ టైం. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఫంక్షనల్, ఇండెంటేషన్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, ఈజీ టు లెర్న్. డిసడ్వాంటేజ్ వచ్చేసి స్లో అనమాట కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ C++, జావా. థ్రెడింగ్ వచ్చేసి నాట్ ఫుల్లీ ఇంప్లిమెంటెడ్. థ్రెడింగ్ అంటే ఏంటంటే ప్యారలల్ కాన్సెప్ట్స్, ఏదైనా ఒక కాన్సెప్ట్ ఇస్తే ఇంకా ప్యారలల్ గా వర్క్ చేయాలి, అది చేయదు. సో ఆల్ స్ట్రింగ్స్ ఆర్ యూనికోడెడ్ బై డిఫాల్ట్ ఫిక్స్డ్ ఇన్ ద 3.1. అంటే 2 లో వచ్చేసి స్ట్రింగ్స్ వచ్చేసి యూనికోడ్ అనమాట, అవి నాట్ యూనికోడ్. ఇండెంటేషన్ లేదన్నమాట. ఇండెంటేషన్ ప్రాబ్లం, ఎందుకంటే మనము సరైన ఇండెంటేషన్ ఇవ్వకపోతే ఎర్రర్స్ వస్తాయి. నాట్ యూజింగ్ ఫర్ మొబైల్ అప్లికేషన్స్ యూజ్ చేయలేం. ఈ ఐడియాస్ ఏమేమి ఉన్నాయి అంటే వీటి గురించి నెక్స్ట్ సెషన్లో చూద్దాం. అండ్ సో టుడే ఆల్సో ఓన్లీ 1 సెషన్. టుమారో నుంచి 2 సెషన్స్ ఉంటాయి బ్రో. సో యాక్చువల్గా 9:30 నుంచి 10 వరకు ఒకటి, మరి 10:20 నుంచి 11 వరకు ఉంటుంది. సో ఎందుకంటే ఒక సెషన్లో అయితే కంప్లీట్ కోర్స్ 120 డేస్లో కవర్ చేయలేం. హలో.